ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను సారీ ఫ్రెండ్స్, అందరికీ లేట్ అయింది ఈరోజు వీడియో. మార్నింగ్ నుంచి టైం కుదరలేదు. సో ఇప్పుడైతే ఫ్రీ అయ్యాను, కొంచెం చేస్తున్నాను వీడియో, ఏమనుకోమాకండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరు పోయినసారి పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే చూశారు. ఈసారి అమావాస్యకి సూర్యగ్రహణం చూడబోతున్నారు. చంద్రగ్రహణం అంటే ఏంటి, సూర్యగ్రహణం అంటే ఏంటి మనం చూసుకుంటే, ఆల్రెడీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి నేను వీడియో చేశాను. వాట్ ఈస్ కాల్డ్ లోనర్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్ అని. ఆ వీడియో నేను రిలేటెడ్ వీడియోలో పెడతాను, కావాలంటే చూడండి. ఇప్పుడు నేను విషయం చెప్తా చూడండి. దీంట్లో చంద్రుడికి గ్రహణం వచ్చినా సూర్యుడికి గ్రహణం వచ్చినా ఒకటే రీజన్. భూమి ఏదైతే ఉంటుందో దానికి మామూలుగా 1 ఇయర్కి ఒకసారి 365 డేస్ అవుతాయి కదా. తను చుట్టూ తను తిరగడానికి 24 అవర్స్ పట్టుద్ది అనమాట. ఎర్త్ ఏదైతే ఉంటుందో తన చుట్టూ తను తిరగడానికి 24 అవర్స్ పట్టుద్ది. దాన్ని మనం 1 డే అంటాం అనమాట. భూమి తన చుట్టూ తను తిరిగి సూర్యుడి చుట్టూ అండ్ చంద్రుడి చుట్టూ తిరగడానికి 365 డేస్ పట్టుద్ది. 365 డేస్, దాన్నే మనం 1 ఇయర్ అంటాం అనమాట. సో భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ తిరిగితే మన 1 ఇయర్ అయిపోయినట్టే. తన చుట్టూ తను తిరిగితే 1 డే అయినట్టు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తాను కూడా మీకు ఫుల్ వీడియో త్వరలో చేస్తాను, చేయమంటే. ఎందుకంటే వ్యూస్ పెద్ద రావడం, మన 9 వ్యూస్ వచ్చినాయి, అందుకని చేయలేదు, ఏమనుకోమాకండి. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈరోజు సూర్యగ్రహణం. నథింగ్ బట్ సూర్యగ్రహణం అంటే సూర్యుడు ఏదైతే ఉంటాడో సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తాడు ఈరోజు. దాన్నే సూర్యగ్రహణం అంటాం మనం. కొన్ని న్యూస్ ఛానల్స్ మూఢనమ్మకాలే ప్రచారం చేస్తాయంటే అవి చేయకూడదు, ఇది చేయకూడదు. ఇది నథింగ్ బట్ ఇది నేచర్ క్రియేషను. అది చేయకూడదు, ఇది చేయకూడదు అనడానికి అదైతే భయభ్రాంతులు చేయడం తప్పించి ఏమి ఉండదు అనమాట. మన చంద్రగ్రహణం రోజు ఏం జరుగుతుందంటే, చంద్రుడు ఉంటాడు కదా, చంద్రుడికి భూమికి మధ్య సూర్యుడు అడ్డం వస్తాడు. దట్ ఈస్ కాల్డ్ చంద్రగ్రహణం. దాన్ని లూనర్ ఎక్లిప్స్ అంటాం. సూర్యుడు లైటింగ్ చంద్రుడి మీద పడడం వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. మీరు గమనించండి. హనుమంతుడే అదేదో ఒక ఫ్రూట్ అన్నట్టు సూర్యుని దండాకి వెళ్తారు, అలా ఫ్రూట్ కలర్లో వస్తాడనమాట. పొమ్మగ్రనేట్ ఫ్రూట్ కలర్లో. అది దట్ ఈస్ కాల్డ్ చంద్రగ్రహణం. లూనర్ ఎక్లిప్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి సోలార్ ఎక్లిప్స్. దీనికి ఏముండదు అనమాట. భూమి ఏదైతే ఉంటుందో భూమి కి చంద్రుడికి మధ్యలో భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తాడు. ఇప్పుడు దాన్నే మనం లూనర్ ఎక్లిప్స్ అంటాం అనమాట. అక్కడ సూర్యుడు అడ్డం వస్తాడు మామూలుగా చంద్రగ్రహణం వచ్చినప్పుడు, ఇక్కడ చంద్రుడు అడ్డం వస్తాడు సూర్యగ్రహణం వచ్చినప్పుడు. ఇదే తేడా, మీరేం పెద్ద పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. విషయం ఇది. మధ్యలో భూమి కాన్సన్ట్రేషన్ అనమాట, ఫోకసింగ్. అది ఫోకసింగ్ ఇవ్వడానికి మాత్రమే. అక్కడ చంద్రగ్రహణంకి సూర్యుడు అడ్డం వస్తాడు, ఇక్కడ సూర్యగ్రహణం చంద్రుడు అడ్డం వస్తాడు అనమాట. అంతే. సో ఇది టాపిక్. ఈ టాపిక్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, మర్చిపోమాకండి. అండ్ మనం ఇది ఎంత తెలియాలంటే సైన్స్లోకి చాలా డీప్గా వెళ్ళాలన్నమాట. ఈ సూర్యగ్రహణాలు ఎందుకు వస్తాయి, చంద్రగ్రహణాలు ఎందుకు వస్తాయి, ఈ కొన్ని ఇయర్స్కి ఎందుకు వస్తాయి, లేదంటే కొన్ని మంత్స్కే మామూలుగా లైక్ మాస అమావాస్య కావచ్చు, మాస పౌర్ణమి కావచ్చు, తిథియాలు ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలియాలంటే మనకు పంచాంగం బాగా తెలిసి ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఈ గ్రహాల గురించి ఇట్లా గురించి తెలియాలంటే పంచాంగాలు, పురాణాలు అండ్ సైంటిఫిక్ బుక్స్ చదవడానికైతే ట్రై చేయండి. నేను మీకు చెప్పేదానికంటే మీరు చదివితే ఎక్కువ అర్థమవుతుంది అనమాట. మన చిన్నప్పుడు అంతే కదా, టీచర్స్ మనం చెప్పేదానికంటే మనం రాసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకి ఎక్కువ వచ్చింది, ఇలా అన్నమాట. సో సూర్యగ్రహణం మీన్స్ నథింగ్ బట్ చంద్రుడు మధ్యలో అడ్డం వస్తాడు భూమికి సూర్యుడికి మధ్యలో. చంద్రగ్రహణం మీన్స్ నథింగ్ బట్ భూమికి చంద్రుడికి మధ్యలో సూర్యుడు అడ్డం వస్తాడు. ఇదే తేడా, గుర్తుపెట్టుకోండి. ఇంతమించి నేను లాంగ్ చేయదలుచుకోవాలి ఈ వీడియో. సో నేను రిలేటెడ్ వీడియోలో పెడతాను, ఒకసారి చెక్ చేయండి చంద్రగ్రహణం ఎలా ఏంటని చెప్పి కూడా పెట్టాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సూర్యగ్రహణం వల్ల మనకేమీ నిరుపయోగాలైతే ఏమి ఉండవు. గ్రహణాలు నాట్ ఈజ్ ఎ మిస్యూజ్, అది ప్రకృతి ధర్మం. ఏమైనా సముద్రంలో అలజడి వస్తే వచ్చింది, ఎందుకంటే భూమికి లింక్ అయి ఉంటుంది కాబట్టి భూమిలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండగా సముద్రంలో అలజడి అయితే రావచ్చు. కాకపోతే మనకైతే ఇబ్బంది ఉండదు, నా ఒపీనియన్ కాదు, సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. అది గ్రహణాల వల్ల అది మూఢనమ్మకాలు తప్పించి జనాలకైతే ఇబ్బంది ఉండదు అని చెప్పి ప్రూవ్ అయితే అయింది. సో బిలీవ్ సైన్స్, నాట్ మూఢనమ్మకాలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.